కూటమి నేతల్లో ఎవరైనా ఏ యథో పని అయినా చేసి దొరికితే చాలు తక్షణమే పచ్చ మీడియా ద్వారా బాబు బాగా సీరియస్ అన్న డైలాగు వ్యాప్తిలో పెడతారు. తప్పు చేసిన నేతపై బాబు మండిపోతున్నారు అని బిల్డప్ ఇచ్చి కథలు వారాస్తారు. 21 నెలలుగా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారన్న డైలాగు కనీసం 500 సార్లకు పైనే వినిపించి ఉంటుందంటారు రాజకీయ పరిశీలకులు. చిత్రం ఏంటంటే ఆయన సీరియస్, ఇక ఆ నేత పని అయిపోయింది అని క్రియేట్ చేస్తారు తప్ప ఎవ్వరి మీద ఎలాంటి యాక్షన్లు ఉండవు. ఇటువంటి వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు యాక్షన్ కింగే అంటారు రాజకీయ ప్రత్యర్థులు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చక్కగా డ్రగ్స్ సేవించి దొరికారు. ఆయనపై పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులే చెప్పారు. ఈ సమాచారం బయటకు రాగానే అందరూ ఊహించినట్లే టీడీపీ నుండి ఒక లీక్, మహేష్ యాదవ్ పై బాబు బాగా సీరియస్ అయ్యారని, అంతేకాదు ఇటువంటి వారిని మనం భరించాల్సిన అవసరం ఉందా అని పార్టీ నేతలతో కోపంగానే అన్నారని కూడా వదంతుల రూపంలో వ్యాప్తి చేశారు. దేశ చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుని దొరికిన మొట్టమొదటి ఎంపీగా మహేష్ యాదవ్ చరిత్ర సృష్టించారు. కాకపోతే ఇది చెత్త చరిత్ర, మత్తు చరిత్ర. ఇది అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ప్రతిష్టను పూర్తిగా మసి చేసేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మహేష్ ను డ్రగ్స్ కేసు తేలే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారట చంద్రబాబు. అన్నింటినీ మించిన ఆశ్చర్యం ఏంటంటే డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన మహేష్ యాదవ్ స్టేషన్ బెయిల్ పై విడుదలైపోయారు. మహేష్ పై సీరియస్ అయిన చంద్రబాబు నాయుడు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి కొద్ది రోజుల ముందు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు చెయ్యకూడని పని చేస్తూ తన పదవికి కళంకం తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఆయన అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నాయుడిపై చంద్రబాబు సీరియస్ అన్న డైలాగ్ బయటకు రాలేదు. నాయుడిపై ఓ మహిళ గతంలోనే ఫిర్యాదు చేస్తూ చంద్రబాబు లోకేష్లకే లేఖలు రాసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిపైన చంద్రబాబు స్పందించలేదు. మహేష్ యాదవ్ ను కనీసం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. బిఆర్ నాయుడిపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు, ఎలాంటి చర్యలు లేవు, కనీసం సీరియస్ అవ్వడాలు లేవు. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, వారి బంధువులు రకరకాల అరాచకాలు చేసి అడ్డంగా దొరికారు. వారిలో ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. ఉదాహరణకు మహేష్ యాదవ్ తరహాలోనే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్ లోనే డ్రగ్స్ సేవించి ఆధారాలతో సహా దొరికిపోయాడు. అతన్ని పోలీసులు డీ అడిక్షన్ సెంటర్ కు తరలించారు కూడా. ఈ ఘటనలో అటు బీజేపీ నాయకత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఆదినారాయణ రెడ్డిని పిలిచి అడగడం కానీ, ఆయన తనయుడి నిర్వాకంపై సీరియస్ అవ్వడం కానీ చేయలేదు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాగోతం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. శ్రీధర్ విషయంలోనూ చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు. కేవలం ఓ కమిటీని వేసి కాలక్షేపం చేశారంతే. తమ ఏలుబడిలో మహిళలకు రక్షణ ఉంటుందన్న చంద్రబాబు, పవన్ల ఊకదంపుడు ఉపన్యాసాల్లో ఎంత వాస్తవం ఉందో అరవ శ్రీధర్ ఘటన చాటి చెబుతోంది. ఇంతవరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఓ మహిళ విషయంలో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయారు. ఎమ్మెల్యే వెకిలి వేషాలను యావత్ రాష్ట్రం చూసి యావగించుకుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జస్ట్ సీరియస్ అయ్యి కామ్గా ఉన్నారు. ఇంతవరకు నజీర్ పై ఎలాంటి యాక్షన్ లేదు. మరో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ హోటల్లో చేసిన చండాలపు పని ప్రకంపనలు సృష్టించింది. ఈ బాగోతాన్ని టీడీపీ శ్రేణులు వీక్షించి తరించాయి. ఇలా చేస్తే ఎలా అని సీరియస్ అయిన బాబు ఆదిమూలంపై చర్యలు తీసుకోలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన నేతల ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, కల్తీ మద్యం తయారీ మాఫియాలు, బెల్ట్ షాపుల ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న దుర్మార్గాలపై చర్యలే లేవు. తంబళ్లపల్లిలో టీడీపీ నేతల కల్తీ మద్యం కర్మాగారం గుట్టు బట్టబయలైతే ఇంతవరకు సొంత పార్టీ నేతపై చర్యలు తీసుకోలేదు. ఈ కల్తీ మద్యం తయారీ కర్మాగారాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని తేలినా నో యాక్షన్. విపక్షాలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు, ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందని సమాచారం అందినప్పుడు మాత్రం అక్రమాలపై బాబు సీరియస్ అన్న డైలాగ్ వినిపిస్తారు కూటమి నేతలు. ఆ డైలాగ్ను తమ మీడియాలో ఊరేగిస్తారు పచ్చ మీడియా మూకలు. అంతే తప్ప ఎవ్వరిపైనా యాక్షన్లు ఉండవు. యాక్షన్ తీసేసుకుంటారేమో అన్నంతగా చంద్రబాబే యాక్టింగ్ చేస్తారు. అంతకు మించి ఏమీ జరగదని టీడీపీలో పాతకాలం నేతలు ఆరోపిస్తున్నారు.